చిరు వ్యాపారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. జీఎస్టీ మండలి 53వ సమావేశంలో చిరు వ్యాపారులకు మేలు కలిగించే కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఆమె అన్నారు. ప్రయాణికులకు రైల్వేలు అందించే పలు సేవలను జీఎస్టీ నుంచి మినహాయించినట్లు తెలిపారు. ఆగస్టు చివరి వారం మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించినట్లు మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. చిరు వ్యాపారుల కోసం జీఎస్టీ కౌన్సిల్లో మంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి విద్యా సంస్థలకు చెందిన వసతి గృహాల్లో కాకుండా బయట ఉంటున్న వాళ్లకు నెలకు 20,000 వరకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని జీఎస్టీ మండలి సిఫార్సు చేసినట్లు తెలిపారు. అన్ని రకాల సోలార్ కుక్కర్లపై 12% జీఎస్టీ, స్టీల్, ఇనుము, అల్యూమినియంతో తయారు చేసే పాల క్యాన్లపై 12% జీఎస్టీని నిర్ణయించినట్లు తెలిపారు. కూరగాయలు, పండ్లు, కాటన్ బాక్సులపై జీఎస్టీ 12%, స్ప్రింక్లర్లపై జీఎస్టీ 12%కి తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని మంత్రి తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక మంత్రి సూచించారు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే విషయంలో రాష్ట్రాలు ఐక్యం కావాలని సూచించారు. చిరు వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయాలు తీసుకున్నామని నిర్మలా తెలిపారు. జీఎస్టీ మండలిలో ఇంకా అనేక విషయాలు చర్చించినట్లు తెలిపారు.